ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గత సెప్టెంబర్లో ప్రభుత్వం ఏవైతే మాకు ఈ పోస్టులు ఫిల్ చేయమని ఇచ్చిందో వాటిలో చాలా వరకు మేము ఈ మొన్న డిసెంబర్ 31 లోపల మేము ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. 21 నోటిఫికేషన్లు ద్వారా 3255 పోస్టులకి మేము ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లోనే మేము ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, అలాగే మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈ డేట్స్ అన్నీ ఇవ్వటమే కాకుండా ఖాళీల వివరాలు కూడా గతంలో కంటే భిన్నంగా ఈసారి మేము ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టుల వివరాలతో సహా సపరేట్గా మేము ఇవ్వడం జరిగింది. అన్ని రకాల అటువంటి ఇవి కూడా మేము పొందుపరిచాము. అట్లాగే ఇంకా ఈ నెలాఖరులోపు మేము ఇంకా కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లు కూడా అంటే సుమారుగా ఇంకో 14 నోటిఫికేషన్లు మేము ఈ నెలాఖరులోపుగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో సుమారుగా 1500 పైగా పోస్టులు మేము ఇస్తాము. అంటే వీటన్నిటికీ కూడా కొన్ని వివరాలు కానీ అట్లాగే కొన్ని ఆర్డర్స్ కానీ రావాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కనుక్కుంటే సర్వీస్ రూల్స్ మాడిఫికేషన్ కానివ్వండి, క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఇలాంటి వాటి రావాల్సి ఉండటం వలన ఈ 14 నోటిఫికేషన్లు మేము ఈ నెలలో వస్తాయని చెప్పి ఈ నెలాఖరులోపు ఇద్దామని అనుకుంటున్నాము. ఆల్రెడీ మేము గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ అనేది అయిపోవడం జరిగింది. దీనికి 47,001 అప్లికేషన్లు రావడం జరిగింది. అలాగే ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా మాకు ఈ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయింది. 16,130 అప్లికేషన్లు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా మేము ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయిపోయింది. ఇది 5,411 అప్లికేషన్లు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ హార్టికల్చర్ ఆఫీసర్ కూడా లాస్ట్ డేట్ అయిపోయింది. ఇది కూడా 1,307 అప్లికేషన్లు మాకు రావడం జరిగింది. ఇవి కాకుండా మిగతా నోటిఫికేషన్లకు కూడా అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పంచాయతీ సెక్రటరీ 27వ తారీఖు నుంచి గత నెల 27 నుంచి ఈ నెల 19 వరకు లాస్ట్ డేట్ ఉంది. కానీ ఈ రోజు వరకు మాకు 56,621 అప్లికేషన్లు మాత్రమే రావటం జరిగింది. ఈ అభ్యర్థులందరూ కూడా చాలామంది చేస్తుంది ఏంటంటే చివరి నిమిషం వరకు ఆగి అందరూ కూడా చివరి నిమిషంలో ట్రై చేయటం వలన ఈ సర్వర్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పి మేము అందరికీ కూడా మనవి చేస్తున్నాము. అదే కాకుండా మాకు చాలా రకాలైనటువంటి ఫోన్లు కానీ మెయిల్స్ కానీ వస్తున్నాయి. అభ్యర్థులు ఏంటంటే చివరి నిమిషం వరకు ఆగి చివరి నిమిషంలో ఓటీపీఆర్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయామని, అలాగే ఆ ఓటీపీఆర్లో వాళ్ళు ఇచ్చిన సెల్ నెంబర్ మారటం వలన వాళ్ళకి ఈ ఎస్ఎంఎస్లు రావట్లేదని, అలాగే మెయిల్ అడ్రస్లు మారటం వలన మెయిల్స్ రావట్లేదని, ఇవన్నీ కూడా మాకు చివరి నిమిషంలో మాకు ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కనుక వస్తే వాటిని రిజాల్వ్ చేయడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా మేము ముందే ఈ అప్లయింగ్ అన్నది ఎంత వీలైతే అంత తొందరగా చేసుకోమని చెప్పి మేము మనవి చేస్తున్నాము. అట్లాగే ఎటువంటి డౌట్స్ కానీ చాలామంది అభ్యర్థులు ఈ ఓటీపీఆర్ యొక్క పాస్వర్డ్ మర్చిపోవడం ఇటువంటివన్నీ ఉండటం వలన ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మేము ఈ హెల్ప్ లైన్ నెంబర్స్
ప్రత్యేకంగా ఒక సపరేట్ హెల్ప్ లైన్ నెంబర్ ఈ ఓటీపీఆర్స్ కోసమే పెట్టడం జరిగింది. అది కాకుండా మాకు ఇంకొక 2 హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో వేటికి ఫోన్ చేసినా కూడా వాటి యొక్క వివరాలు కానీ వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తొలగించే మార్గాల్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చాలామంది అభ్యర్థులు అంటే పాస్వర్డ్ మర్చిపోవడమే కాకుండా ఓటీపీఆర్ వాళ్ళ సెల్ నెంబర్స్ మార్చేశారు, అలాగే మెయిల్ ఐడీలు కూడా మార్చేశారు. దీనివలన మాకు ఈ కనీసం పాస్వర్డ్ కానీ లేకపోతే సెల్ నెంబర్ కానీ అలాగే లేకపోతే మెయిల్ అడ్రస్ కానీ చెప్పకపోతే మాకు కేవలం ఫోన్లో చేస్తే అసలు అభ్యర్థి అవునా కాదా అని నిర్ధారించుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి కొంత ఇబ్బందులు తలెత్తే విషయం ఉంది. ఎందుకంటే ఆ పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే ఇది అసలు అభ్యర్థి చేస్తున్నాడా లేదంటే వేరే ఎవరైనా ఫోన్ చేస్తున్నారా అనేది మేము కనుక్కోవటం మాకు ఇబ్బంది అవుతుంది. అదే కనుక సెల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఉంటే మేము ఈ ఓటీపీఆర్ కానీ నెంబర్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలాగే గతంలో లేని దానికి గతంలో 2016లో మేము 34 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము ఆల్రెడీ 21 ఇచ్చాము, ఇంకొక 14 నోటిఫికేషన్ల దాకా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ తేడా ఏంటంటే గతంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే చేశామో స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్కి మేము 1:50లో అభ్యర్థుల్ని తీసుకోవడం జరిగేది గతంలో. ఈసారి ఈ అధికారాన్ని 1:50 కాకుండా ఏదైనా ఒక కట్ ఆఫ్ మార్క్ని తీసుకోవడం జరుగుతుంది. అది దేని బట్టి జరుగుతుందంటే అభ్యర్థుల యొక్క సంఖ్యని మేము నిర్ధారించుకొని సుమారుగా అంటే గతంలో 1:50 ఎందుకు ఇవ్వటం జరిగిందంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఈ రకరకాల కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా స్క్రీనింగ్ టెస్ట్లో ఎటువంటి ఇది కూడా రిలాక్సేషన్ కూడా లేదు. అందరినీ కూడా ఒక జనరల్ కట్ ఆఫ్లో 1:50 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ అండ్ 1:50 మేము తీసుకోవడం జరిగేది. దానివలన కొన్ని కేటగిరీలో సఫిషియెంట్ నెంబరు రాకపోవడంతో కొన్ని పోస్టులు ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టుల కింద మిగిలిపోయే అవకాశం ఉంది. అటువంటి ఇబ్బందిని సరిచేయడానికి మేము ప్రభుత్వానికి రాస్తే ప్రభుత్వం మాకు ఈ కట్ ఆఫ్ మార్క్ అనేది ఒకటి పెట్టుకునే అధికారాన్ని కమిషన్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కట్ ఆఫ్ మార్క్లో కనుక మేము ఏదైతే ఈ కట్ ఆఫ్ మార్క్ డిసైడ్ చేశామో అందులో కనుక ఏవైనా కొన్ని కేటగిరీస్ నుంచి కనుక సఫిషియెంట్ నెంబర్ కనుక మాకు అభ్యర్థులు రాకపోయినట్లయితే ఆయా వర్గాల వారికి ఆ పోస్టులు ఫిల్ చేయటానికి మాకు ఈ కట్ ఆఫ్ మార్క్ అనేది తగ్గించడానికి అధికారం ఇచ్చింది. దీనివలన ఇలా చేయటం వలన గతంలో లాగా ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఉండి క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఈసారి బాగా తగ్గిపోతుందని చెప్పి దాదాపు అన్ని పోస్టులు కూడా ఫిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే దీనివలన ఎవరు కూడా ఎటువంటి అపోహలకి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే మేము ఒరిజినల్ కట్ ఆఫ్ ఏదైతే డిసైడ్ చేస్తామో అందులోకి వచ్చిన ఏ వర్గం అభ్యర్థి అయినా సరే అన్ని పోస్టులకి కూడా ఈ ఓసీలో ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నిటికి కూడా వాళ్ళు అర్హులయ్యే అవకాశం ఉంది. అంటే అది కాకుండా మేము ఎవరైతే ఈ క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా పోస్టులు ఫిల్ చేయడానికి మేము తగ్గించి తీసుకుంటామో వాళ్ళని ఆ క్యారీ ఫార్వర్డ్ ఏవైతే దీనిలో ఉన్నాయో ఆ పోస్టుల వరకే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని కొంతమంది ఈ సోషల్ మీడియాల్లోనూ వీటిలో ప్రచారం చేస్తున్నట్టుగా ఈ పోస్టులు ఏవి కూడా అందరికీ కూడా సమన్యాయం జరిగేలాగా మేము ఈ విషయాన్ని డిసైడ్ చేయడం జరిగింది.
ఇంకా మీకు ఏమైనా కనుక అభ్యర్థుల నుంచి కనుక మీకు ఏమైనా ఇటువంటి ఫిర్యాదులు కానీ వస్తే కనుక వాటన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు ఆ కట్ ఆఫ్ మార్క్ అనేది ఒకటే పెట్టి మొత్తం కేటగిరీలో తీసుకెళ్ళినా కేటగిరీలో వారికి కట్ ఆఫ్ పెట్టి తీసుకుని మెయిన్స్ పెట్టాలనేది వాళ్ళు. ఇప్పుడు ఐఐటి అడ్వాన్స్ అనుకోండి, వాళ్ళు ఏంటంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఆ టైప్ అది కూడా రిపీటెడ్ ఆర్గనైజేషన్ సార్ యూపీఎస్సీలో కూడా కట్ ఆఫ్ వారీగాను ముందు మీరు స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్ తీసుకుంటున్నారు, పెడుతున్నారు. మీరు అలా కాకుండా ఒకటే కట్ ఆఫ్ పెట్టి మొత్తం క్యాండిడేట్ ఎంపీ చేయడం వల్ల మీరు మళ్ళీ తగ్గించి మళ్ళీ తీసుకొని వాళ్ళు ఓపెన్ కేటగిరీకి యూపీఎస్సీలో కూడా ఏదైతే జరుగుతుందో మేము ఖచ్చితంగా అదే దాన్నే అడాప్ట్ చేసుకొని మేము పెట్టడం జరిగింది. యూపీఎస్సీలో ఇదే సిస్టమ్ ఉంటుంది, కేటగిరీల వరకు తీసుకున్నారు. గతంలో ఎప్పుడు కూడా లేదండి. గతంలో ఎప్పుడు కూడా స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్కి 1:50 ఉంది. గతంలో మీరే చాలాసార్లు రాశారు ఏమని, దీనివల్ల అదేంటి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో రిజర్వేషన్ లేదు, రిజర్వ్డ్ వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి మీరు చెప్పడం వల్లనే, కొంతమంది పత్రికలు వారు చెప్పడం వల్లనే మేము దాని ప్రభుత్వానికి రాసి మేము ఇది తీసుకురావడం జరిగింది. కట్ ఆఫ్ మార్కెట్ ఇది ఎవరికి వాళ్ళు పెడితే సరిపోతుంది కదా, మీకు ఎంతమంది అవసరమో ఆ మేరకు తీసుకుంటాం. 1:10, 1:12 కేటగిరీల వారిగా స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్ మేము ఇప్పుడు చేస్తుంది అదేనండి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము మేము ముందు ఒక కట్ ఆఫ్ డిసైడ్ చేస్తాము. మీరు వినండి, మీరు చెప్పేది వినండి. మేము ముందు ఒక కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తాము. దానిలో కనుక అన్ని వర్గాల వారు సఫిషియెంట్గా రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉందనుకోండి బీసీలో కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేకపోతే హ్యాండిక్యాప్డ్ కానీ ఇందులో అన్ని వర్గాల ప్రజలు కనుక అందులో కనుక సఫిషియెంట్ నెంబర్ వస్తే మాకు అసలు కట్ ఆఫ్ తగ్గించాల్సిన అవసరం రాదు. అలా రానప్పుడు మేము ఆ పోస్టులకి మేము తగ్గించడం జరుగుతుంది. ముందు తగ్గించడానికి కుదరదండి. ఎగ్జామ్ అయిన తర్వాతే మేము ఆ రిజల్ట్ చూసి మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. టెట్లోను జేఈలోను దాని గురించి మీరు చెప్పబాకండి, ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నారు అనేది మాకు తెలియదు. మేము రాజ్యాంగం ప్రకారమే యూపీఎస్సీ ఏదైతే తరహాలో చేస్తుందో అదే తరహాలో మేము పాటించడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మేము కట్ ఆఫ్ తగ్గించామో ఈ పోస్టులు కేటగిరీ వైజ్ కూడా మేము తగ్గించడం జరుగుతుంది. ఆ పోస్ట్ కేటగిరీ వైజ్ తగ్గించడం జరుగుతుంది. దాని కేటగిరీ ఖచ్చితంగా అది అవసరాన్ని బట్టి పెడతామండి. ఆ రిజల్ట్ని బట్టి మేము చూసుకొని పెడతాము. అలా కాదండి, రిజల్ట్ వచ్చిన దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక కట్ ఆఫ్ పెట్టామండి, ఒక 60 మార్కులు కట్ ఆఫ్ అని పెట్టాము. 60 మార్కుల్లోనే అన్ని వర్గాల వాళ్ళు కనుక మీరు కరెక్ట్గా వస్తే అసలు తగ్గించాల్సిన అవసరమే లేదు. ఓపెన్ అని కాదు, ఎవరైనా సరే దేనికైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. గతంలో మేము 2016లో చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్లో 100 మంది కనుక మేము ఫస్ట్ 100 ర్యాంకులు తీసుకుంటే 41 ర్యాంకులు బీసీల నుంచి ఉన్నాయి. సో అటువంటి అప్పుడు కట్ ఆఫ్ తగ్గించాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఫస్ట్ 100 ర్యాంకులు తీసుకుంటే మేము 748 పోస్టులకి వేస్తే ఫస్ట్ 100 ర్యాంకులు కనుక తీసుకుంటే మేము తీసిన స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా దీనిలో ఉన్నాయి చూడండి. 41 మంది బీసీస్ ఉన్నారు. ఉన్నప్పుడు అది అవసరం లేదు. అప్పుడు బీసీస్ కి కట్ ఆఫ్ తగ్గించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సఫిషియెంట్ నెంబర్ ఉన్నారు. ఏది జనరల్ కట్ ఆఫ్ పెట్టి మీరు జనరల్ కట్ ఆఫ్ ఒకటి పెడుతున్నారు. ఆ జనరల్ కట్ ఆఫ్ లో సఫిషియెంట్ నెంబర్ వచ్చారు అనుకోండి,
పోస్టింగ్ అయితే వాళ్ళకే ఇస్తారు తప్ప రిజర్వ్డ్ వాళ్ళకి ఇవ్వరు కదా. నువ్వు కట్ ఆఫ్ దగ్గర ఆ 100 మంది ఈ కటాఫ్ లో ఎంతమంది రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా ఓపెన్ ఎలిజిబుల్లే, ఓపెన్ కేటగిరీ ఓపెన్ పోస్టులకు ఎలిజిబుల్లే. అప్పుడు రిజర్వ్డ్ కి ఏది ఏ రిజర్వ్డ్ కి? ఒకవేళ దానివల్ల రిజర్వ్డ్ పోస్టులు ఏవైనా ఫిల్ అవ్వట్లేదు అని కనుక అనుకుంటే దానికోసం మేము ఎక్స్ట్రా అభ్యర్థులు తీస్తాము. అంటే అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు మీరు ప్రకటించకపోవడం ముందుగానే కట్ ఆఫ్ మార్కులు వాళ్ళకి వీళ్ళకి ప్రకటించకపోవడం వల్ల ఎక్కడా కూడా మీరు యూపీఎస్సీలో కూడా ఎక్కడా కూడా మీకు ముందే కట్ ఆఫ్ మార్కులు అనేది ఎక్కడ ప్రకటించడం అనేది జరగట్లేదండి. మీరు చూసుకోండి. మీరు కదా స్టేట్ గవర్నమెంట్ లో ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తుంది సార్. ఏ ప్రాసెస్ నడుస్తుంది? వారీగా కట్ ఆఫ్ పెట్టి తీసుకుంటున్నారు. ఎక్కడ తీసుకుంటున్నారు? టెట్ డిఎస్సి గురించి చెప్పకండి. మీరు ఎవరైనా సరే మా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే జీవో ఉందో దాని ప్రకారమే మేము చేయడం జరుగుతుంది. చెప్పండి, జీవోలో మీరు నోటిఫికేషన్ పెట్టిన విషయం ఉందా? మేము వీళ్ళకి మినహాయిస్తాం మెయిన్స్ లో అనేది ఉందా? ఏది? జీవో నెంబర్ 5 లో. మీరు జీవో నెంబర్ సరిగ్గా చదువుకోండి. మీరు చదువుకొని మీరు రండి ఇక్కడికి. జీవో నెంబర్ 5 లో అది లేదు సార్. మీరు చదువుకొని రండి. మీకు దాంట్లో ఏముందో మీరు చదువుకొని రండి ఇక్కడికి వచ్చినప్పుడు. చూసాము సార్. చూడండి మీరు రండి. జీవో నెంబర్ 5 మీరు జీవోల్లో లేని మేము పెట్టడానికి మాకు ఎటువంటి అధికారం లేదండి. జీవోల్లో ఏవైతే ఉంటాయో అవే పెడతాం మేము. జీవోకి వ్యతిరేకంగా పెడితే కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకున్నాయి? కోర్టుకి వెళ్తారా ఏమనేది అలా పెట్టి జరిగేది అవకాశం లేదు. ఇంటర్నల్ ప్రమోషన్స్ లో కూడా జరిగాయి కాబట్టి కొంతమంది కోర్టులు కూడా వెళ్ళారు. అవును. మరి ఇంకేమి ఆల్రెడీ కోర్టులు ప్రమోషన్స్ మేము గతంలో 34 రిక్రూట్మెంట్లు చేసాం 2016లో. ఒక్క రిక్రూట్మెంట్ కూడా కోర్టు కేసుల వల్ల ఆగింది లేదు మాది. అన్ని రిక్రూట్మెంట్లు మేము మిగతా రాష్ట్రాలతో సంబంధం లేకుండా మీరు ఏ రాష్ట్రంలో చూసుకోండి 34 రిక్రూట్మెంట్లు ఇచ్చి 34 రిక్రూట్మెంట్లు కోర్టు కేసులు లేకుండా కంప్లీట్ చేసింది మీరు ఒక రాష్ట్రం చూపించండి. మీరు మేము 2016లో ఇచ్చిన మొత్తం 34 నోటిఫికేషన్లు కూడా ఒక్కటి కూడా కోర్టు కేసు లేకుండా మేము కంప్లీట్ చేయటి ఆ లిస్టులు మేము పంపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ యాజ్ పర్ షెడ్యూల్ ఎగ్జామ్స్. ఈ షెడ్యూల్ అనేది మేము టెంటేటివ్ షెడ్యూల్ మేము నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందండి. వీలైనంత వరకు మేము షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని పాటించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఏదైనా అనివార్య కారణాలు ఏమైనా వస్తే కనుక అటువంటి వాటిని తప్పితే మేము పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం మాకు లేదు. ఇంకోటి గ్రూప్ 1 వాళ్ళకి ఫిలిమ్స్ మార్చి 10 పెడుతున్నారు. తక్కువ సమయం ఇచ్చారని దాని మీద ఏమైనా తక్కువ సమయం ఇవ్వడానికి మీరే 4 నెలల నుంచి సెప్టెంబర్లో ఇచ్చిందని డిసెంబర్ వరకు మీరు నోటిఫికేషన్ లేదని రాశారు. మీరు 4 నెలల క్రితమే తెలుసు వాళ్ళకి ఏ రోజున వస్తుందో. క్యాండిడేట్స్ కాదు కదా. ఇప్పుడు మీరు చెప్పండి. ఒక పక్క నుంచి సెప్టెంబర్లో జీవో వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు కదా. ప్రిపేర్ అయిపోయి మేము సిలబస్ కూడా మేము ఎంతో ముందు ఇచ్చాం. మేము మా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అంటే 42 ఉంది కదా. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ 42 వరకు ఇవ్వడం జరిగింది. మేము గతంలో అనుభవాలు కూడా మేము గత రిక్రూట్మెంట్ స్టాటిస్టిక్స్ కనుక గ్రూప్ 1 తీస్తే 34 సంవత్సరాలు ఒరిజినల్. ఇది 42 సంవత్సరాలకి గతంలో కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ మాకు వచ్చిన ఫైనల్ రిజల్ట్లో ఎవరు కూడా 34 సంవత్సరాలు దాటిన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరగలేదు. డిసెంబర్ 31 లోపల ఇచ్చిపోయినా మీకు అది కొంతమందికి అన్యాయం జరుగుతుంది. కొంతమందికి ఏజ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు 21 నోటిఫికేషన్స్ ఇచ్చారు డిసెంబర్ ఆఖరిలో. మరి ఇప్పుడు కొత్తగా మరో 14 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది దానివల్ల లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అంటే కొత్తగా నోటిఫికేషన్లు అనేది ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంతమందికి ఆ ఏజ్ దాటిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఒక న్యాచురల్ ప్రాసెస్. మనము రిక్రూట్మెంట్లు ఈ సంవత్సరం వచ్చిన దానికి 42, నెక్స్ట్ ఇయర్ దానికి 43, నెక్స్ట్ ఇయర్ దానికి 44 అలా మార్చుకుంటూ పోవడం అనేది గవర్నమెంట్ లో జరిగింది కదా. ఒక క్యాండిడేట్ పాజిటివ్ ఏది సెప్టెంబర్ 19th జీవోలు ఈ వివరాలను పెట్టేస్తారు. మరి అక్కడి నుంచి వివరాలు పంపడం లేదంటే ఎవరు తప్ప క్యాండిడేట్ తప్ప కాదు. అంటే క్యాండిడేట్ తప్ప